Coming up next on Faith Sprouting Scenes. అసలు కుమారుడు గురించి అడిగిందా? కనీసం కుమార్తె గురించి అడిగిందా? కనీసం నాకు బిడ్డలు కావాలని అడిగిందా? కానీ గెహజీ అక్కడికి వెళ్ళి కుమారుడు ఆమెకు కావాలి అని చెప్పాడు అని అంటే గెహజీ తన మనసులో ఉన్న విషయాన్ని గ్రహించగలిగిన ఆత్మీయమైన స్థితి కలిగినాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆమె చెప్పకుండానే ఆమె అవసరత ఏంటో గుర్తెరిగాడు గెహజీ. అంటే ఎంత ఆత్మీయమైన స్థితి ఉందో చూడండి. ఎలీషాతో ఉన్నాడు, దరిద్రుడు కాదు ఈయన. కొంతమంది అంటూ ఉంటారు గెహజీ దరిద్రుడు, గెహజీ పాడుబుద్ధి కలిగినాడు. ఏదో ప్రవక్తతో ఉన్నప్పుడు చాలా బాగున్నాడు, మంచి ఆత్మీయుడిగా ఉన్నాడు. ఎదుటోళ్ళు చెప్పకుండానే వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోగలిగిన వివేచన జ్ఞానమును, వివేచన వరమును కలిగిన వ్యక్తిగా గెహజీ ఉన్నాడు. ఆమె చెప్పక మునిపే దాసుడి దగ్గరికి, అతని యొక్క ఆ సేవకుడి దగ్గరికి, అతడి దాసుడు పెద్దవాడి దగ్గరికి, మాస్టర్ దగ్గరికి వచ్చి ఆ ప్రవక్తతో చెప్తున్నాడు, అయ్యా ఆమె ఏం అవసరం లేదు, నా సజ్జలతో ఉంటానని చెప్తుంది, కానీ ఆమెకు కొడుకు లేడని బాధ మనసులో ఉంది. గెహజీ అంత ఆత్మీయమైన స్థితిలో ఉన్నాడు. కానీ చివరికి గెహజీ ఏమయ్యాడట? శపింపబడ్డాడు. మొదటి ఇంత ఆత్మీయ స్థితిలో ఉన్నవాడు ఎందుకు కుష్ఠరోగం మార్చబడిపోయాడు? ఎందుకు కుష్ఠరోగం తనకే కాదు తన సంతతికంతా వచ్చేలా కలిగింది? మంచిది. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని యొక్క వాక్యం వింటకు? సిద్ధంగా ఉన్నవారందరూ రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున మనం నూతన అంశాన్ని, క్లుప్తమైన చిన్న అంశాన్ని మనం ఆరంభించుకొని కొన్ని విషయాలు మనం దేవుని యొక్క వాక్యంలోంచి ధ్యానం చేసుకుందాం. అందరూ మన పరిశుద్ధ గ్రంథమును 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25వ వాక్యము నుండి మనం చదువుకుందాం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందు నిలువగా ఎలీషా వానిని చూచి, గెహజీ నీవు ఎచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి నీ పోలేదని. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్లు తోటను, ద్రాక్ష తోటను, గొర్రెలను, ఎడ్లను, దాసులను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కృష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కృష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. చాలండి. ప్రియమైన బిడ్డలారా, మనం ఈ వారం నేర్చుకుపోయే అంశము ఏంటి అనంటే, ఎ లెసన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ గెహజీ. గెహజీ జీవితంలోంచి మనం నేర్చుకునే కొన్ని పాఠము లేదా పాఠములు అనే అంశం మీద కొన్ని విషయాలను ప్రియమైన బిడ్డలారా మనం బోధించుకోబోతూ ఉన్నాం. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే గెహజీ అనే ఒక వ్యక్తి ఎవరు అనంటే, ఎలీషా అనే ఒక ప్రవక్త దగ్గర దాసుడిగా, పరిచారికుడిగా ఉంటున్న వ్యక్తి కింద మనకు కనబడుతూ ఉంటాడు. అయితే ఎలీషా ఎవరు అనంటే, ఏలియా తర్వాత ప్రియమైన బిడ్డలారా దేవుడు ప్రవక్తగా ఎంచుకొని ఏలియా యొక్క శిష్యుడిగా ఉంటూ ఎలీషాని దేవుడు అభిషేకించిన వాడిగాను, ఏలియా దేవుని దగ్గరికి కొనిపోబడుతున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా ఏలియా యొక్కటి దుప్పటి ఎలీషా మీద పడటం ద్వారా
ఏలియాకు కలిగిన అభిషేకము కంటే రెండింతల అభిషేకము ఎలీషాకు కలిగిన ఒక ప్రవక్త. ఈ ప్రవక్త అసాధారణమైన ప్రవక్త, సాధారణమైన వాడు కాదు. ఏలియానే అసాధారణమైన కార్యాలు చేశాడు. ఏలియానే చాలా గొప్ప మహాత్కార్యాలను ప్రియమైన బిడ్డలారా తన ప్రజల పక్షాన, దేవుని బిడల పక్షాన దేవుడు జరిగించాడు ఏలియా ద్వారా. ఆయన కంటే గొప్పవాడు ఈ ఎలీషా. ఏలియా దగ్గరికి వెళ్ళి ఎలీషా అడిగాడు. ఈ సందర్భం అందరికీ జ్ఞాపకం ఉందని అనుకుంటున్నాను. ఎలీషా ఏమని అడిగాడంటే, అయ్యా ఏంటి దేవుడు నన్ను కొనుపోబడి దినవచ్చింది అని ఏలియా చెప్పిన తర్వాత ఎలీషా తను ఎమ్మటే వస్తున్నాడంట. ఎందుకు నువ్వు నన్ను వెంబడిస్తున్నావు, ఏంటి నీకేం కావాలి చెప్పు అనంటే, అయ్యా నాకు కావాల్సింది ఏంటి అనంటే, నీకు కలిగిన అభిషేకమునకు రెండింతల అభిషేకం నాకు కావాలి. దేవుడు అభిషేకించాలి నిన్ను, దేవుడు దీవించాలి నిన్ను, దేవుని అభిషేకం నీ మీద ఉండాలి అని పలుకుతూ ప్రియమైన బిడ్డలారా ఏలియా ముందు కొనసాగుతుండగా ఆయన సమయం వచ్చింది. ఆయన దేవుని ద్వారా సజీవముగా ఎత్తబడ్డాడు. ఎత్తబడుతున్న సమయంలో ఏలియా యొక్క దుప్పటి ఏమైందంట, ఏలియా కప్పుకునే దుప్పటి ఎలీషా మీద పడిందంట. అది పడటం ద్వారా ఎలీషా వెంటనే తను కోరుకున్నట్లుగా ఏలియా కంటే రెండింతల అభిషేకం కలిగాడు. అటువంటి ఎలీషా చాలా గొప్ప మహాత్కార్యాలు చేసేవాడంట. చాలా అద్భుతాలు, ఎక్కడికి వెళ్ళినా చాలా గొప్ప అద్భుతాలను చేసి ఒక గొప్ప ప్రవక్తగా ఎలీషా కూడా మార్చబడ్డాడు. ఏలియా ఎంత గొప్ప ప్రవక్తగా ఉన్నాడో ఎలీషా కూడా అలాగునే గొప్ప ప్రవక్తగా ఉండి అనేకమైన సూచక్రియలు దేవుని ప్రజలకు, ఇశ్రాయేలీల ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ప్రియమైన బిడ్డలారా ఆయన జరిగిస్తూ ఆ విధంగా ఉంటున్న వ్యక్తి కింద ప్రియమైన బిడ్డలారా మనకు బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తుంది. అటువంటి వ్యక్తి దగ్గర గెహజీ అనే ఒక పనివాడు ఉన్నాడంట. ఈ పనివాడు గురించి మనం కొన్ని పాఠాలు నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క వ్యక్తిని గురించి కొన్ని విషయాలు తన జీవితంలోంచి మనం నేర్చుకోబోతున్నాం ప్రియమైన బిడ్డలారా. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ గెహజీ ప్రియమైన బిడ్డలారా అతని యజమానుడైన ఎలీషా ద్వారా శపింపబడ్డాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎందుకు శపింపబడ్డాడు? ఈరోజున దాని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం ఈ రోజు నుండి ప్రియమైన బిడ్డలారా. అతడు శపింపబడటానికి గల కారణం ఏంటి? అంత గొప్ప ఎలీషా, అంత గొప్ప ప్రవక్తను ద్వారా ఎందుకు ఈ గెహజీ శాపాన్ని పొందుకున్నాడు? ఏంటి తన జీవితంలో ఏం జరిగింది? శాపాన్ని పొందుకుంటానికి గల కారణాలు ఏంటి? అతని జీవితంలో అతను శాపం పొందుకుంటం ద్వారా అతని జీవితంలోంచి మనమేమో నేర్చుకొని మన జీవితాల్లో అతని వలె మనం ఉండకుండా మనం ఎలా జాగ్రత్త పడవచ్చు అనే విషయాల గురించి మనం ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా గెహజీ అనే పేరుకు అర్థాన్ని మనం చూద్దాం. గెహజీ అనే పేరుకు అర్థం హిబ్రూలో ఏంటి అనంటే విజన్ అని అర్థం. ఏమని అర్థం అండి? విజన్. విజన్ అనే మనం మాట్లాడుకోవాలంటే దర్శనము అని మనం అర్థం చేసుకోవచ్చు. విజన్ అని అంటే దర్శనము, లేదంటే చూపు అని కూడా మనం వచ్చు. సైట్ అని అంటారు ఇంగ్లీష్లో. సైట్ అని అంటే చూపు, మనం చూస్తున్న చూపు. అదేవిధంగా విజన్ అనే పదానికి దర్శనము అని కూడా అర్థం వస్తుంది. ప్రియమైన బిడ్డలారా ఇతడి పేరే దర్శనం అంట. ఇతడు దేవుని దర్శనమును కలిగిన వాడు అని మనం పలకొచ్చు. ప్రియమైన బిడ్డలారా దేవుని దర్శనమును కలిగిన ఈ గెహజీ, అటువంటి పేరును పెట్టుకున్న ఈ గెహజీ తన సొంత యజమానుడి ద్వారా శపించబడ్డాడు. బైబిల్ గ్రంథం సెలవిచ్చిన మాటను మనం చూసినట్లయితే ఎలీషా చాలా గొప్ప ప్రవక్త. అయితే గెహజీ ఎలీషాకి శిష్యుడై ఉన్నాడు. మొదట గెహజీ చాలా మంచోడంట, చాలా మంచితనం కలిగిన వ్యక్తి, చాలా నమ్మకమైన దాసుడుగా ఉండేవాడు. ఎలాంటి విషయాల్లోనైనా గెహజీ ఎక్కడుండేవాడు అంటే ఎలీషా పక్కనే ఉండేవాడు. ఎలీషాకి ఇంకా చాలా మంది దాసులు ఉన్నారు, ఏమండి? చాలా మంది దాసులు ఉన్నారు. కానీ ఎలీషా దాసుల్లో గెహజీ గురించి మాత్రమే రాయబడింది. ఎందుకు రాయబడింది అని అంటే గెహజీ వాళ్ళందరిలో ప్రముఖుడిగా ఉన్నాడు. ఒకనొకప్పుడు చాలా నమ్మకమైన వాడు, చాలా మంచివాడు, ఎప్పుడు ప్రవక్త పక్కనే ఉంటూ ప్రవక్తకి అండంతే ఉంటూ తన పనులన్నిటిలోనూ సహాయపడుతూ వస్తూ ఉండేవాడు గెహజీ.
కానీ ఒకానొక దినం వచ్చింది, ఒకానొక పరిస్థితి వచ్చింది. అదే ప్రవక్తన ద్వారా తను శపించబడటమే కాదు, తన కుటుంబం అంతటి మీదకి శాపాన్ని గెహజీ తెచ్చుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే మొదట మాత్రం గెహజీ అట్లాంటి వాడు కాదు. గెహజీ చాలా మంచోడు. ఎంత మంచోడు అని అంటే తనతోనే సేవకుడితోనే ఉన్నాడు. చదువుదాం ప్రియమైన బిడ్డలారా, మనం 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గెహజీ యొక్క చరిత్రను గురించి మనకి ఎక్కడ, ఆయన చరిత్ర గురించి, జీవిత చరిత్ర గురించి మనకి ఎక్కడ నుండి కనపడుద్ది అంటే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం నుండి ప్రియమైన బిడ్డలారా, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, తర్వాత మరలా 8వ అధ్యాయంలో కనపడిద్ది. మరలా ఇంకెక్కడ గెహజీ గురించి మనకి కనపడదు. అయితే ఈ 3 అధ్యాయాల్లోనే ఉన్నాడు గెహజీ. కానీ గెహజీ జీవితంలోంచి కొన్ని ప్రికాషన్స్ లేదంటే కొన్ని హెచ్చరికలు మనం తీసుకోవాలా. దానిని బట్టి మనం ఏం చేయాలా, జాగ్రత్త పడుతూ దేవుని దృష్టిలో శాపగ్రస్తులుగా మనం ఉండకుండా దేవుని యొక్క మంచి నమ్మకమైన విశ్వాసులుగా మనం జీవించే వ్యక్తులుగా మనం ఉండటకు గెహజీ యొక్క జీవిత చరిత్ర ఎంతైనా ఉపయోగపడుతుంది. అయితే మనం చదివినట్లయితే గెహజీ ఎంతో నమ్మకమైన వాడు. మనం చదివితే మనకు అర్థమైద్ది. మన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం ప్రియమైన బిడ్డలారా 11వ వచనం నుండి చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎలీషా ప్రవక్త ఒకానొక దినమున ఒక ఊరికి వెళ్ళాడంట. ఆ ఊరిలో ప్రియమైన బిడ్డలారా ఒక భార్యాభర్తలు ఉన్నారు. ఎవరున్నారండి? భార్యాభర్తలు ఉన్నారు. సందర్భాన్ని క్లుప్తంగా జాగ్రత్తగా వివరిస్తాను, తర్వాత కొన్ని వచనాలు మనం చదువుకుందాం ప్రియమైన బిడ్డలారా. అయితే ఈ 4వ అధ్యాయంలో మనం 8వ వచనం నుండి చదివితే ఈ సంఘటనలన్నింటినీ మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రియమైన బిడ్డలారా ఒక ఊరికి వెళ్ళాడు. ఏ ఊరు అని అంటే 8వ వచనం చదవండి. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు వెళ్ళాడు. ఏం పట్టణం అంటే అది? షునేము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు, షునేము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ఎలీషాను ఎదుర్కొంది, అంటే ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఇతడు దేవుని ప్రవక్త అని తెలుసుకున్న ఈ స్త్రీ తన ఇంటి యజమానుడు అనగా తన భర్త దగ్గరికి వచ్చి తన భర్తను అడుగుతుంది, అయ్యా ఇదిగో మన దగ్గరికి వచ్చిన మనతో మాట్లాడిన ఆ మనిషి దేవుని యొక్క దాసుడుగాను లేదంటే దేవుని యొక్క ప్రవక్తగా నాకు కనబడుతున్నాడు. ఇతడు దేవుడి మనిషి కాబట్టి ఇంటిలో మేడ పైన ఆయన కొరకు ఒక గదిని సిద్ధపరిచి ఆయన ఎప్పుడైనా ఈ దారిలో వెళ్ళినప్పుడు ఇక్కడ ఆయన ఉండి ఆయనకు ఒక మంచం సిద్ధపరుద్దాం, ఒక కుర్చీ సిద్ధపరుద్దాం. ఆయన ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా ఇటు వెళ్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన బస చేసి ఇక్కడ విశ్రాంతి తీసుకొని ఆయన వెళ్తాడు. ఆయన కొరకు ఒక మేడ గదిని సిద్ధపరుద్దామని తన భర్తతో చెప్పగా తన భర్త ఏకీభవించి సరే అని సిద్ధపరిచారు. సిద్ధపరిచిన తర్వాత ఎలీషా ప్రియమైన బిడ్డలారా ఆ మేడగదిలోనికి వచ్చాడు. మేడగదిలోనికి వచ్చిన తర్వాత ఆ వసతులన్నింటినీ చూశాడు. ఎలీషా ప్రియమైన బిడ్డలారా అక్కడ చెబుతున్న మాటలో మనకి గెహజీ కనబడతాడు. అంటే ఎలీషాతో పాటు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎవరున్నారు? గెహజీ ఉన్నాడు. చదువుదాం ప్రియమైన బిడ్డలారా 11వ వచనం. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో ఏం చేశాడంటండి? ఏం చేశాడు? ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఎవరిని పిలిచాడంట? తన దాసులైన అంటలా, తన దాసుడైన అతడు ఒక్కడే ఉన్నాడు అక్కడ. అంటే అతడు రైట్ హ్యాండ్గా ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా గెహజీ అనే పక్కన ఉండేవాడు. అంటే ఎంత నమ్మకమైన వాడో ఆలోచించండి. అతడు ఎంతో నమ్మకమైన వాడు గెహజీ. చాలా మంది మొదట చాలా నమ్మకంగా ఉంటారు దేవుని దాసులకు, కానీ దేవుని రక్షణ పొందినన్నే భక్తిపరులుగా రోజు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చేస్తాం. కొన్నాళ్ళు గడుస్తున్న కొద్ది ఈ వారం వెళ్ళకపోతే ఏమవుతులే, ఏమైద్దిలే, వచ్చే వారం వెళ్దాం, వచ్చే వారం వెళ్దాం, ఈ వారం వెళ్ళాంగా భక్తి ఎక్కువైపోయింది, వచ్చే వారం వద్దులే, ఆ తర్వాత వారం వెళ్దాంలే అనే ఆలోచనలు కొంతమంది కలిగి ఉంటారు. గెహజీ అటువంటి వాడు కాదంట. మొదట చాలా నమ్మకమైన వాడు. అందుకే తన రైట్ హ్యాండ్గా పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా అతను తిప్పుకుంటూ ఉండేవాడు. అయితే అక్కడ అంటున్నాడు, పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి ఈ షునేమీయురాళ్ళని పిలవమనగా వాడు ఆమెను పిలిచి ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు
మా యందు కనపరుచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. ఏముందంటండి, ఏమన్నాడంట? వెళ్ళు గెహాజీ, ఆమె దగ్గరికి పిలువు, ఆమెను పిలువు నా దగ్గరికి. అయితే నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు అడగాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో నీకు ఇంత భక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు ఇవన్నీ మరి నా యజమానుడికి చేస్తున్నావు? ఎందుకు ఇలా మేడగది సిద్ధపరిచావు? నీకేం కావాలి? రాజుతో నీ గురించి ఏమైనా మాట్లాడాలా? లేదంటే రాజు తర్వాత ఉండే సైన్యాధిపతితో నీ గురించి ఏమైనా మాట్లాడాలా? ఏంటో నీ అవసరత ఏంటో నాకు చెప్పు అని గెహాజీని అడగమని ఎలీషా ఏం చేశాడంట? ఆజ్ఞ ఇచ్చాడంట. అంటే ఆజ్ఞ ఇచ్చినా చేసేవాడిగా ఉన్నాడు. కొంతమంది రే అది చెప్తున్నాను నువ్వు చెయ్యి అని అంటే, అయ్యగారు నాకే చెప్తాడా అని అంటారు కొంతమంది. అయ్యగారు ఏం చేయాలా? బాబా కొంచెం చేసి పెట్టవా అని అంటే ఈ రోజున మాటినే వాళ్ళుగా ఉంటున్నారు జనాలు. మాట చేయకూడదురా అని అంటే, అయ్యగారు నన్ను అంటాడా, నేను రేపు వారం ప్రార్థన రాను మానే. ఎవరికి నష్టం? అయ్యగారికి నష్టం, నీకే నష్టం. దేవుని సన్నిధికి రాకపోతే, ఆత్మీయత లేకపోతే. అందుకే బైబిల్ అని చెప్తుంది, మనం పోరాడుచున్నది ఈ లోకములో ఉన్న వ్యక్తులతో కాదంట, దురాత్మలతోనూ దురాత్మ సమూహములతోనూ పోరాడుతున్నాం. దేవుని ఆత్మ నీ నుండి తొలగిపోయిందంటే, దేవుని ఆత్మీయమైన స్థితి నీ నుండి తొలగిపోయిందంటే ఈజీగా సాతానుగా నీ మీద అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే దేవుని సన్నిధికి రండి అనేది, అందుకే ఆత్మగా బలపడండి అనేది. అయితే మీకు భక్తి ఉందంట, నీ గురించి ఎవరితో మాట్లాడమంటావు అని అంటే, ప్రియమైన బిడ్డలారా, గెహాజీకి ఆజ్ఞాపిస్తానంట. గెహాజీ వెళ్ళి ఆమెను అడిగాడంట. ఆమె వెంటనే ఏమంటుందో చూడండి ప్రియమైన బిడ్డలారా. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురం ఉన్నాను నేను. వెంటనే ఎలీషా, నేను ఏమి చేయగోరుచున్నాను అని వాణ్ణి అడుగగా, గెహాజీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలీషా గెహాజీతో అడిగి పంపించాడు. గెహాజీకి ఇచ్చిన సమాధానం ఏంటి? నేను బాగానే ఉన్నాను, నా స్వజనులతోనే ఉన్నాను, నేనేం బయట దాన్ని కాదు, ఎవరు నన్ను ఇక్కడ బాధించట్లేదు, నాకు ఎటువంటి కష్టము లేదు, అర్థమైందా? నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నా స్వజనులతో నేను ఉన్నానంటే నా సొంతోళ్ళతో నేను ఉన్నాను, ఇక్కడ నేను బాగానే ఉన్నాను, ఎవరి గురించి ఎవరితోనూ నా గురించి మాట్లాడాల్సిన అవసరము లేదు అని చెప్పిందంట. అదే మాట వచ్చి చెప్తే ఎలీషా పిలిచాడు. ఎలీషా డైరెక్ట్గా ఇప్పుడు ఆమెను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, ఆమెను నేనేమి చేయకూడదు అని వాణిని అడుగగా, అప్పుడు ఆమెను అడుగుతుంటే గెహాజీ కలగజేసుకొని చెప్తున్నాడంట. ఏం కలగజేసుకొని చెప్తున్నాడు చూడండి. ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. ఏం చెప్పాడంట? ఆమెకు కుమారులు లేరు అని చెప్పాడంట. ఏం అడిగిందా? నాకు కుమారులు లేరు, నాకు బిడ్డ కావాలని చెప్పాలా? అడగలా. నాకు కుమారులు లేరు, నాకు బిడ్డను ఇమ్మని నీ యజమానుడైన ఆ ప్రవక్తకు, గొప్ప ప్రవక్తకు, గొప్ప నామం కలిగిన వాడికి ఎక్కడికి వెళ్ళినా సూచక్రియలు చేసి ఆ వ్యక్తికి నువ్వు చెప్పయ్యా నా కోసం అని అందా? ఏమా లేదు, నా స్వజనులతో ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అని అన్నా. గెహాజీ లోపలికి వెళ్ళి ఏం చెప్పాడంట? ఆమెకు కుమారుడు లేడు అని చెప్పాడు. ఎవరు లేరని చెప్పాడు? అసలు కుమారుడు గురించి అడిగిందా? కనీసం కుమార్తె గురించి అడిగిందా? కనీసం నాకు బిడ్డలు కావాలని అడిగిందా? అని గెహాజీ అక్కడికి వెళ్ళి కుమారుడు ఆమెకు కావాలి అని చెప్పాడు అని అంటే, గెహాజీ తన మనసులో ఉన్న విషయాన్ని గ్రహించగలిగిన ఆత్మీయమైన స్థితి కలిగినోడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆమె చెప్పకుండానే ఆమె అవసరత ఏంటో గుర్తెరిగాడు గెహాజీ. అంటే ఎంత ఆత్మీయమైన స్థితి ఉందో చూడండి. ఎలీషాతో ఉంటున్నాడు, దరిద్రుడు కాదు ఈయన. కొంతమంది అంటూ ఉంటారు గెహాజీ దరిద్రుడు, గెహాజీ పాడుబుద్ధి కలిగినోడు. లేదు, ప్రవక్తతో ఉన్నప్పుడు చాలా బాగున్నాడు, మంచి ఆత్మీయుడిగా ఉన్నాడు,
ఎదుటోళ్ళు చెప్పకుండానే వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోగలిగిన వివేచన జ్ఞానమును, వివేచన వరమును కలిగిన వ్యక్తిగా గెహజీ ఉన్నాడు. ఆమె చెప్పక మునిపే దాసుడి దగ్గరికి, అతని యొక్క ఆ సేవకుడి దగ్గరికి, అతడి దాసుడు పెద్దవాడి దగ్గరికి, మాస్టర్ దగ్గరికి వచ్చి ఆ ప్రవక్తతో చెప్తున్నాడు, అయ్యా ఆమె ఏం అవసరం లేదు, నా స్వజనులతో ఉంటానని చెబుతుంది, కానీ ఆమెకు కొడుకు లేడనే బాధ ఆ మనసులో ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే తర్వాత ఎలీషా ఆమెను పిలిచి ఆమెతో అన్నాడంట, ఇదిగో మరలా ఒక్క ఏటలో, అంటే ఒక్క సంవత్సరము తిరిగి వచ్చే లోపలికి ఇదే దినమునకు నీ యొక్క ఒడిలో ఎవరుంటారు, ఒక కుమారుడు ఉంటాడు అని ఎలీషా ప్రవచించి చెప్పినట్లు బైబిల్ గ్రంథం స్పష్టంగా బయలుపరుస్తుంది. అదేవిధంగా ఆయన చెప్పినట్లుగా ఏమైందంట, 17వ వచనం చదువుదాం చూడండి. ఆ పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసట ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త ఏం చెప్పాడో అది జరిగింది. అయితే ఇక్కడ సందర్భం ఆమె గురించి చెప్పడానికి కాదు, లేదనంటే ఏలియా ప్రవక్త గురించి కాదు, గెహజీ గురించి మనం పఠనం చేస్తున్నాం. ఇక్కడ గెహజీ యొక్క స్థితిని చూడండి. గెహజీ చాలా నమ్మకమైన వాడు, ప్రవక్త పక్కనే ఉండేవాడు. అదే కాకుండా అతను మంచి వరాలు కలిగినాడు. ఎలాంటి వరాలంటే ఆ సేవకుడితో ఉంటున్నాడు కాబట్టి వివేచన వరం కూడా ఉంది. చెప్పక మునుపే వారికి ఏది అవసరమో, వారికి ఏది కావాలనో, వారి హృదయంలో ఏమున్నదో, వారి కోరిక ఏంటో అది గ్రహించి తన దాసుడికి చెప్పే వ్యక్తిగా, తన యజమానుడికి తన యజమానుడికి చెప్పే వ్యక్తిగా ప్రియమైన బిడ్డలారా ఏమయ్యాడు గెహజీ. అంత ఆత్మీయమైన స్థితిలో ఉన్నాడు. కానీ చివరికి గెహజీ ఏమయ్యాడంట, శపింపబడ్డాడు. ఇలా చదువుకున్న మూలవాక్యంలో చదివితే బైబిల్ గ్రంథం చెబుతున్న మాట ఏంటో తెలుసా? 5వ అధ్యాయం ప్రియమైన బిడ్డలారా చివరి వాక్యంలో 27వ వచనంలో అంటాడు, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనినైన కుష్ఠ కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. మొదట ఇంత ఆత్మీయ స్థితిలో ఉన్నవాడు ఎందుకు కుష్ఠరోగం మార్చబడిపోయాడు? ఎందుకు కుష్ఠరోగం తనకే కాదు తన సంతతికంతా వచ్చేలా కలిగింది? ఇక్కడే ప్రియమైన బిడ్డలారా అంత ఆత్మీయమైన స్థితిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఎవరో తెలుసు? అతడు ఎవడు? నయమాను అనే ఒక వ్యక్తి. ఎవడంటండి? ఎవరు? నయమాను అనే వ్యక్తి. ఈ నయమాను గురించి మనం అనేక సార్లు ధ్యానం చేసాం ప్రియమైన బిడ్డలారా. క్లుప్తంగా మీకు నేను ఆ యొక్క సందర్భాన్ని అంతటిని ప్రియమైన బిడ్డలారా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా నయమాను గురించి మనం మాట్లాడినట్లయితే ప్రియమైన బిడ్డలారా నయమాను ఒక సిరియా దేశపు రాజు కింద సైన్యాధిపతిగా ఉన్నాడు. 5వ అధ్యాయం 1వ వచనంలో చదివితే మనకు అర్థమైంది. ప్రియమైన బిడ్డలారా చదువుదాం చూడండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. ఎవడంట ఈడు? నయమాను అనే ఆయన ఎవరంట? అయినా సిరియా రాజుకు సైన్యాధిపతిగా ఉండేవాడంట. ఇతనికేముందంట? ఇతనికేముంది చెప్పాలా? ఆ వచనం చదివితే అర్థమైంది. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి యుండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనమైన దయ పొందిన వాడై ఉండెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్టి రోగి. ఎవడంటండి? అతడు బాగా కండలు ఉన్నాయంట, బాగా బలవంతుడంట, యెహోవా ఇతని పక్షం ఉన్నాడంట. కాబట్టి ఇతను ఎక్కడికి వెళ్ళినా, ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళినా యుద్ధంలో గెలుచుకొని వస్తున్నాడంట. కాబట్టి ఆ సిరియా దేశపు రాజు ఈయన్ని చూసి సంతోషపడుతున్నాడు, ఈయన్ని బాగా గనపరుస్తున్నాడు. కానీ ఈయనకి ఏముంది అంటే కుష్ఠరోగం ఉందంట. ఏముంది? కుష్ఠరోగం ఉంది. కొంతమంది ఇలాంటి వాళ్ళే ఉంటారు. ఎవరో క్రైస్తవుల్లో పైకి చూడటానికి బలమైన ఆత్మీయుల్లా కనపడతారు, ప్రార్థన పరుల్లా కనపడతారు. నోరు తెరిచారంటే అమ్మ వాక్యాలు చెప్తారనమాట. ఇక పాస్టర్ గారులు కూడా పనికిరారు, అయ్యగారులు కూడా పనికిరారు, అమ్మగారులు కూడా పనికిరారు. అట్టా వాక్యం చెప్పేస్తూ ఉంటారు. అక్కడ ఎలాగుంది, ఇక్కడ ఎలాగుంది, దేవుడు ఎక్కడెట్టో చేశాడు, అక్కడెట్టో చేశాడని వాక్యం చెప్తారు. చెప్తే లోపల మాత్రం ఎంత ఏముంటుంది తెలుసా? నయమాన్ లాగా కుష్టి ఉంటుంది. లోపల ఏముంటుంది? నయమాన్ లాగా
కుష్టి ఉంటుంది, బయటికి మాత్రం బలాలుసారి బలిష్టమైన వాడు, ఎక్కడికి వెళ్ళిన విజయాన్ని తీసుకొచ్చేవాడు. కానీ తినకున్నది ఏంటో తెలుసా? కుష్టి. పైకి మాత్రం భక్తి, లోపల మాత్రం ఏమీ లేదు, ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, ఏమీ లేదు. 4 చెబుతాం మనం, అవునే చెబుతాం. వాళ్ళంతమంది అలాగున్నారు, చెప్పేవాళ్ళుగా ఉన్నారు తప్పితే చేసేవాళ్ళుగా లేరు, వినేవాళ్ళుగా ఉంటారు తప్పితే, ఇతరులకు హెచ్చరించే వాళ్ళుగా ఉంటారు తప్పితే చేసేవాళ్ళుగా లేరు. భక్తి పరులు మనం అనుకుంటున్నాం మనం అంతే, అని నిజానికి లోపల మనలో ఏముంది? కుష్టే ఉంది. నయమానులో శూరులో కనపడుతున్నాం కానీ కుష్టి ఉంది. ఈ నయమానుకి ఏముందంట? కుష్టి ఉందంట. అయితే ఒకానొక సందర్భంలో ప్రియదేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో ఆ నయమాను యుద్ధానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక చిన్న పిల్లను ఏం చేసుకొచ్చాడు? చెరపట్టుకొని వచ్చాడంట. ఎందుకు? తన కోసం కాదు, తన భార్యకు పరిచారకురాలుగా ఉంచటానికి. ఈ చిన్నపిల్ల ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత తన యజమానుని చూస్తూ ఉంది. దినాలు గడుస్తున్నాయి, చూస్తుంది, దినాలు గడుస్తున్నాయి, చూస్తూ ఉంది. ఆమె గుర్తుపట్టింది తనకి ఏదో జబ్బు ఉంది, కుష్టి అనుకుంటా అని అనుకుంది. ఏంటని యజమానురాలను అడిగినట్టుంది. అడిగితే యజమానురాలు చెప్పింది ఏమని అనంటే, అయ్యా అమ్మా, ఇదిగో నీ యజమానుడికి, అనగా ఇదిగో ఈ నయమానికి, మన ఇంటి యజమానుడు ఈయనే, ఇతనికి ఏముంది? కుష్టి రోగం ఉంది అనంటే, అప్పుడు ఈ చిన్న పిల్ల చెప్తుందంట, అమ్మా ఇదిగో ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళమనమ్మా. నా యజమానుడు అతని దగ్గరికి వెళితే అతడు స్వస్థత పొందుతాడు, అతడు కుష్ఠరోగం పోతుంది అని చెప్పిందంట. చెప్పగానే తన భార్య వచ్చి విధాన్ బిడ్లారా నయమానుకు చెప్పింది. ఏమని? నయమాను, ఇదిగో పలానా చోటంట ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆయన దగ్గరికి వెళితే నీ రోగం తగ్గుతుందని ఇదిగో నువ్వు చెరపట్టుకొచ్చిన చిన్నపిల్ల చెప్తుంది అని. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళాడంట. ఇక నాకు ఆశ్చర్యం వేసే ఒక విషయం ఏంటి తెలుసా? చిన్నపిల్ల చెబితే నమ్మి వెళ్తున్నాడు, అది ఆశ్చర్యం. అలా మన చిన్నపిల్ల చెప్పింది నమ్ముతామా? చిన్నపిల్ల చెప్పింది నమ్ముతామా? అమ్మో. ఒక చిన్నపిల్ల చెబితే నయమాను నమ్మాడు. సరే, ఆ నమ్మకాన్ని కలగజేసింది ఎవరో తెలుసా? దేవుడే. ఎందుకు? అతడు ఎవరి చేత నడిపింపబడుతున్నాడని మొదటి వచనం చెప్పబడింది. మొదటి వచనంలో ఎవరి చేత నడిపించబడుతున్నాడని చెప్పబడింది. ఎవరి చేత? దేవుడైన యెహోవా చేత నడిపించబడుతున్నాడు కాబట్టే తనకు విజయం అని చెప్పబడింది. అందుకే దేవుని ఆత్మ తనను ఆ విధంగా నడిపించింది. అయితే అక్కడ ఏం జరిగింది అని అంటే ప్రియదేవుని బిడ్డలారా, రాజు దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రియదేవుని బిడ్డలారా, జరుగుతున్న సందర్భాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. మరి జరుగుతున్న సందర్భం ఏంటి అని అంటే, ఆ సిరియా రాజు దగ్గరికి వెళ్తే రాజు అన్నాడు, వెంటనే వెళ్ళు అని ఇశ్రాయేల్ దేశపు రాజుకు ఒక లేఖ రాయించి నయమానుతో పాటు తనతో కొన్ని బహుమానాలు ఇచ్చి పంపించాడు. ఇశ్రాయేల్ దేశపు రాజు దగ్గరికి వచ్చాడంట. ఎవరు? నయమాను. రాగానే ఇశ్రాయేల్ దేశపు రాజు ఏం చేయించుకున్నాడు తెలుసా? అర్థమవుతుందని చెప్పేదంతా అర్థమవుతుందా? అతడు తన ఇశ్రాయేల్ దేశపు రాజు తన చొక్కాని చించేసుకున్నాడు. నేనేమన్నా బతికించడానికి నేనేమన్నా దేవుణ్ణా? ఒకడు రోగం తగ్గించడానికి నేనేమన్నా దేవుణ్ణా? నా దగ్గరికి వచ్చి రోగం తగ్గిద్ది అని అంటారేంటి అన్న అరుపులు ప్రియదేవుని బిడ్డలారా అరుస్తుంటే, ఈ సంగతి ఎలీషా తెలుసుకొని ఎలీషా తన వర్తకుడిని పంపించాడు. నాకు తెలిసి ఆ వర్తకుడు ఎవరో కాదు, గెహజీయే అయి ఉంటాడు. ఎందుకంటే ఎక్కడ పంపించినా ఎవరిని పంపిస్తాడు? గెహజీనే పంపిస్తాడు. ఎందుకంటే ఆ ముందు అధ్యాయాల్లో చదవండి ప్రియదేవుని బిడ్డలారా, ముందు అధ్యాయాల్లో ఆమె దగ్గరికి పంపించినప్పుడు గెహజీనే పంపించాడు. తర్వాత ప్రియదేవుని బిడ్డలారా, ఆ సందర్భం చదివినట్లయితే తన పిల్లోడు చచ్చిపోతాడు. ఎవరు? ఎవరికైతే పిల్లోడు పుడతాడు సంవత్సరంలో అని ఆ స్త్రీ, ఆ ఊరి పేరు ఉంది కదా, శునేమిత్రాలైన ఆ స్త్రీ యొక్క ప్రియదేవుని బిడ్డలారా కొడుకు పుట్టినోడు చచ్చిపోతే ఎలీషా దగ్గరికి, ఆ ఎలీషా రూమ్ లో తయారు చేసి పెట్టింది కదా, ఆ రూమ్ లో పడుకోబెట్టి నేనేం చేసిందంటే ప్రియదేవుని బిడ్డలారా ఎలీషా దగ్గరికి వచ్చేసింది. ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా చెప్పింది, అయ్యా ఏంటయ్యా నా పిల్లలు చచ్చిపోయాడు, ఎందుకయ్యా నన్ను ఇట్లా అవమానపరిచాడు దేవుడు అని అంటే, నువ్వేం కంగారు పడబా కానీ ఎవరిని పిలిచాడు తెలుసా? మరలా గెహజీని పిలిచాడు. గెహజీని పిలిచిదిగో నా చేతికర పట్టుకొని వెళ్ళి ఆ బిడ్డ ఎక్కడైతే పడుకున్నాడో అక్కడికి వెళ్ళి ఆ బిడ్డ తల మీద నా యొక్క చేతికరను పెట్టు అని చెప్పాడు. ఎవరికి చెప్పాడు? గెహజీకే చెప్పాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు రాజు దగ్గరికి కూడా ఎవరు పంపించుంటాడు? చెప్పాలా? గెహజీనే పంపించుంటాడు. గెహజీ వచ్చాడు, వర్తమానం తీసుకొచ్చాడు. గెహజీ చెప్తున్నాడు,
ఏమని చెప్తున్నానంటే, అయ్యా రాజా, ఇదిగో ఎలీషా ప్రవక్త పంపించాడు నన్ను, ఇదిగో ఆ నయమానును నా దగ్గరికి రమ్మను, అతడి రోగాన్ని నేను స్వస్థపరుస్తాను. పిల్లల బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నయమాను పిల్లరా వెంటనే రాజు, ఇశ్రాయేలు రాజు ఓకే ఎల్లు అనగానే నయమాను ఎలీషా ప్రవక్త దగ్గరికి తన యొక్క ఏమంటారు నివాసము దగ్గరికి వచ్చి ఆ బయట నిలబడ్డాడంట. రాజా రథముల మీద వచ్చాడంట. దేని మీద వచ్చాడు? రథములు వేసుకొని, గుర్రాలు వేసుకొని, బహుమానాలు తీసుకొని ఎలీషా దగ్గరికి వచ్చిన తర్వాత ఎలీషా బయట ఉండగానే, ఎవరు నయమాను బయట ఉండగానే అలాగనే ఉంచి ఎలీషా మరలా లోపలికి వచ్చిన గెహజీతో ఒక వర్తమానం పంపించాడు. ఏమని పంపించాడు? నువ్వు యోర్దానులోకి వెళ్ళి 7 మార్లు మునుగు, నీకున్న రోగం తగ్గిపోద్ది అని చెప్పాడు. వెంటనే నయమానికి వచ్చిన కోపం మామూలు కోపం కాదంట. మా సిరియా దేశంలో లేవా పెద్ద పెద్దవి, మా దమస్కస్ మార్గంలో లేవా పెద్ద పెద్ద నదులు, 7 మునగాల మేము వచ్చి యోర్దాను నదిలో మునిగితే ఏం కలిగితే, మాకు లేవో పెద్ద నదులు, మాకు లేవో గొప్ప నదులు, మాకు లేవో స్వచ్ఛమైన నదులు అని పలుకుతున్నాడంట. చదువుతాం ఒకసారి 5వ అధ్యాయం పిల్లారా, 5వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. చూడండి, 10వ వచనం చదువుదాం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయమని నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. ఈ దూత కూడా ఎవరు? గెహజీ అయి ఉంటాడు. ఎందుకంటే ఎవరిని పంపించినా ఎవరిని పంపిస్తాడు? నమ్మకమైన వాళ్ళని పంపిస్తాడు కదా, అదే గెహజీనే పంపించాడు. చెప్పాడు గెహజీ. తర్వాత అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చేయి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్టి రోగమును మార్పునని నేను అనుకుంటుని. ఏమనుకున్నాడంట? ఏంటి? కోపం వచ్చిందంట దానికి. కొంతమంది కోపం వచ్చేస్తాడు, అయ్యగారి మీద కోపం, అంగారి మీద కోపం. నాకు రోగం ఉన్నా కానీ అయ్యగారు మా ఇంటికి రాలేదు. ఎక్కడ రాలేదంట? మా ఇంటికి రాలేదు. మీ ఇంటికే రావాలని రూల్ అని పెట్టారు బైబిల్లో. ఈయన అన్నాడు గ్యాచి, ఆయన అన్నాడు, ఏమన్నాడు? తన సేవకుడు దూత వచ్చి చెప్తే ఎన్నో కోపం రగిలిపోయిందంట. ఏంటినా నేను అనుకుంది వేరు. నా కుష్ఠరోగంతో వస్తే ఈయన వచ్చి ఏం చేయాలంట? నా తల మీద చేయించి, లేదంటే నా రోగం మీద చెయ్యి ఆడించి నా రోగాన్ని స్వస్థపరుస్తాడని నేను అనుకుంటే, కానీ ఈయనేంటి నదుల్లో మనమంటున్నాడు. కొంతమందికి అంతే, రోగం వచ్చినట్టు అయ్యారిని ప్రార్థన చేయండి. ఏం చేయాలి? ప్రార్థన. ఎందుకు ఆ ప్రార్థన? వచ్చేట మరి అయ్యగారు చెయ్యగానే ఏదో వచ్చేసింది. అయ్యగారు చెయ్యగానే ఏమి రాదా? అయ్యగారి చేతులు ఏముండదు. అయ్యగారి చేతి ముందు దేవుని చేయి ఉంటే ఈ జీవితంలో కార్యం దేవునికి ఈయన కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? తాడించాలని కోరుకుంటున్నాడు. కొంతమందికి అట్లాంటి సీన్లు బాగా ఇష్టం. అదేనా తాడించాలా, వచ్చేస్తుంది అని అనగానే మనం అనేయాల ముందు, మన ముందు రావాలి అనేయాల ముందు. అలాంటి కోరిక మనకు బాగా ఇష్టం. అట్లాంటి సీన్లు బాగా చేయాలనుకుంటాం. గ్యాస్ కూడా అట్లా, నయమాన్ కూడా అట్లాంటి. నేను అనుకుంటున్నానుగా, మా దగ్గర లేరా ప్రవక్తలు, మా దగ్గర లేరా చెప్పేవాళ్ళు ఇట్లాంటి గొడవలు ఉన్నారు. ఈయనేంటి వెళ్ళి వాగ్దానం మనమన్నాడు, కనీసం బయటకు కూడా రాలేదు ఇంట్లోంచి. ఆయన మందిరంలోంచి బయటకన్నా వచ్చి నా దగ్గరకు వచ్చి చేతులూపి నా గాయాలు తరిమి ఆ గాయాల మీద స్వస్థపడి, అమ్మ బాగున్నావా, అయ్యా బాగున్నావా, తగ్గిందా అని అడిగలేదే. తర్వాత ఏమన్నాడు చూడండి, ఆయన అన్నాడు తర్వాత ఏమన్నాడు చూడండి, దమస్కు నదులైన హవానాయును ఇశ్రాయేలు దేశంలోని నదుల కంటే శ్రేష్టమైనవి కావా? అదిగో మేము దమస్కస్ నుండి వచ్చాం, మాకు అక్కడ ఉన్న నదుల కంటే ఇశ్రాయేల్లో దేశంలో ఉన్న నదులు శ్రేష్టమైనవా అని పలిగి వాటిలో స్నానం చేసిన శుద్ధి నొందలేని అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతుంటే పిల్లరా, అయితే నయమాను దాసులలో ఒకడు వచ్చి, అయ్యా
నేను ఒక్క మాట చెప్తాను, ఏమి కోపం తెచ్చుకోబాక. అయ్యా నువ్వు ఒకవేళ ఇది కాకుండా ఏదైనా ఒక గొప్ప పని చేయమని ప్రవక్త చెప్పుంటే చేసేవాడుగా కాదా? నిన్నేమన్నాడు? 7 మార్లు స్నానం చేయమన్నాడు, అంతేగా. ఒక్కసారి చేసి చూడయ్యా, జరుగుతుందో లేదో కార్యము. గొప్ప పని అయితే చేసేవాడు కదా, ఈ స్వల్ప పనికి ఎందుకు చేయలేకపోతున్నావు? నువ్వు వెళ్ళు అని అంటే వెంటనే ఏం చేశాడంట, సరే వెళ్దాంలే అని వెళ్ళి యోర్దానులో 7 మార్లు స్నానం చేశాడంట. బుద్ధిగా చేయగా 7వ మారు మునిగి తిరిగి లేచేటప్పటికి ఏమైందో తెలుసా? ఏమైందో తెలిసింది? పసి పిల్ల దేహం వలె తన దేహం మార్చబడి తన కుష్ఠరోగం వదిలిపోయి దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. సందర్భం అందరికీ తెలుసు, అందరికి జ్ఞాపకం ఉంది. కానీ కొంచెం విడమర్చి వివరించి గెహజీ ఎక్కడెక్కడ వచ్చాడని చెప్పడం కోసం దానికి ఈ విధంగా చెప్పడం జరిగింది. అయ్యి ఈ నయమానం అయిపోయిన తర్వాత ఇక్కడ జరుగుతున్న చాలా మంచి సందర్భం గమనించుకోండి. ఇక్కడ నుండి డైరెక్ట్ గా గెహజీ అనే పేరు కూడా మనకు కనబడుతుంది. తర్వాత ప్రజలు పెట్టారు, నయమాను వెనక్కి తిరిగి ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు చెప్పినట్లు చేశాను, నేను స్వస్థపడ్డా, ఇదిగో నా బహుమానాలు స్వీకరించు అంటే, ఎలీషా తన బహుమానాల్లో ఏది నాకు అక్కర్లేదు, నీ బహుమానాలు నీ వెంట తీసుకెళ్ళిపో అన్నాడు. తిరిగి వెళ్ళిపోతున్నాడు నయమాను. వెళ్ళిపోతుంటే అప్పుడు గెహజీకి ఒక ఆశ కలిగింది. నేను నయమాన్ దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత నా యజమానుడు ఆయన అంటాడు, చదువుతాడు 20 వచ్చిన అంటాడు, 5:20 వచ్చినలో ఆయన ఏమంటాడు చూడగా, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ సిరియానుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవముతోడు నేను పైకెత్తుకొని పోయి అతనిని కలిసికొని అతని యొద్ద ఏదైనా తీసుకుందుననుకొని అనెను. ఎవరన్నాడంటే నా యజమానుడికి ఎలీషాకైతే ఏం అక్కర్లేదు, కానీ మనసు అయితే రాలేదు అతని దగ్గర తీసుకుంటానికి. అయితే ప్రియులారా బిడ్డలారా, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. నయమాన్ దగ్గర ఎలీషా తీసుకోలేదు. అయితే గెహజీకి మాత్రం మనసు వచ్చి పరిగెత్తుకుంటా వెళ్ళి నయమాన్ దగ్గర ఏదైనా ఇమ్మని అడిగాడు. అడిగి ప్రియులారా బిడ్డలారా ఎలా అడిగాడు, ఏం చేశాడు అనేది వచ్చేవాళ్ళు మనం ధ్యానం చేసుకున్నాం. వెళ్ళి అడిగిన తర్వాత ప్రియులారా బిడ్డలారా అడిగి తెచ్చుకున్నాడు. ఎవరికి తెలియకుండా? తన యజమానుడైన ఎలీషాకు తెలియకుండా తెచ్చుకున్నాడు. తెచ్చుకుని దాన్ని ఒక గదిలో దాచిపెట్టుకున్నాడు. తన గదిలో మరలా ఎలీషా దగ్గరికి వచ్చాడు. అదే మనం చదువుకున్న మూల వాక్యము సందర్భము. వచ్చి నిలబడిన తర్వాత ఎలీషా గెహజీని పిలుస్తున్నాడు. 25వ వచనంలో అతడు లోపలికి పోయి తన యజమాను మందిరమందు నిలువగా ఎలీషా వారిని చూచి, గెహజీ నీవు ఎచ్చటి నుండి వచ్చితివని అడుగునందుకు వాడు నీ దాసుడైన నేను ఎచ్చటికి నీ పోలేదనెను. చూడండి, ఇప్పుడు మాటలు చాలా జాగ్రత్త చదివితే నవ్వొస్తుంది. మాట మనకు నవ్వురా జాగ్రత్త చదివితే. ఎలీషా ఏమని అడిగాడంట? నీవు ఎక్కడి నుండి వచ్చిందివి అని అడిగాడు. నేనేం చెప్పాలా? నేను ఎక్కడ నుండి రాలేదు అని చెప్పాలా? నేను చెప్పిన సమాధానం ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పాడు. కొంతమంది గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు కడుక్కున్నట్టు అక్కడే దొరుకుతారు. నేను ఎక్కడ ఉన్నాను, రావడానికి నేను ఎక్కడికైనా వెళ్తే కదా అని అలా చెప్తే నేను ఎక్కడికి వెళ్ళలేదు ఆయన అడిగిన దానికి సమాధానం ఎట్టొచ్చింది? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అంటే, నేను ఎక్కడి నుండి రాలేదు ప్రభా, నేను ఇక్కడే ఉన్నాను అని అనాల్సింది పోయి నేను ఎక్కడికి వెళ్ళలేదు అని అన్నాడు. ఎక్కడికైనా వెళ్ళావు అని చెప్పాడు. అసలు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడా? దేవుని ప్రవక్త సరే నేను ఎక్కడికి వెళ్ళలేదని అన్నాడు. అన్న తర్వాత ఏమైంది చూడండి. అంతగా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథమును దిగి నేను ఎదుర్కొన్నప్పుడు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా? ఏం రాలేదంట? నా మనస్సు నీతో రాలేదా అంటే అప్పటి వరకు గెహజీతో వచ్చేది ఏంటంట? గెహజీ ఎక్కడికి వెళ్ళినా వచ్చేది ఏంటంట? ఎలీషా ఒక్క మనసు. ఇంకొక చెప్పాలంటే ఎలీషా ఆత్మను గెహజీ కలిగి ఉన్నాడు. ఎంత ఆధిక్యం చూడండి.
అంత ప్రెషియస్ గిఫ్ట్ చూడండి. ఒక సేవకుడికి ఉండే మనసు, లేదంటే ఒక సేవకుడికి ఉన్న ఆ యొక్క అభిషేకము, లేదంటే ఆ యొక్క ఆత్మ ఇంకొక వ్యక్తిలో తనతో ఉన్న వాళ్ళలో కూడా ఉంటే ఎంత గొప్ప కార్యం. ఎలీషా తర్వాత నిజంగా గెహజీ పని చేయకపోయి ఉంటే, ఎలీషా తర్వాత ఎన్ని అద్భుతాలు చేసేవాడు. ఎలీషా తర్వాత గెహజీ పేరు కూడా గొప్ప పేరుగా మార్చబడేదేమో. ఎలీషా యొక్క ఆత్మ వచ్చేది. నీతో ఏమాత్మ వస్తుంది? నైగర్ చెప్పాడు, అన్ని దురాత్మలే వస్తున్నాయి. ఏమాత్మలు వస్తున్నాయి? దురాత్మలు వస్తున్నాయి. దేవుని ఆత్మ వస్తుందా? దేవుని సేవకుడు ఒక ఆత్మ వస్తుందా? ఎవరు ఆత్మ వస్తుందా నీతో? ఎవరున్నారు నీతో? దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. అర్థమవుతుందని చెప్పేయండి వాక్యం. ఎవరున్నారండి నీతో? ఏ ఆత్మ నువ్వు కలిగి ఉన్నావు? గెహజీకి ఎటువంటి ఆత్మ ఉందంట? ఎవరు ఆత్మ ఉంది? ఎలీషాతో ఉన్న ఆత్మ. ఎలీషా ఆత్మ అంటే ఎవరు ఇచ్చిన ఆత్మది? దేవుడు అనుగ్రహించిన ఆత్మ. ఆ నయమాను దగ్గరికి వెళ్ళినప్పుడు, అతను రథము దిగి నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? ఎప్పుడు వచ్చిన ఆత్మ? ఏమైపోయింది నీ ఆత్మ? నీ ఆత్మీయమైన స్థితి ఎక్కడికి పోయింది? అందుకే ఆయన అంటాడు 27 వచ్చిన, కాబట్టి నయమానుకు కలిగిన కృష్టి నీకును నీ సంతానములకును సర్వకాలము అంటి ఉన్ననని చెప్పగా వాడు మంచు వలె తెల్ల కృష్ణము కలిగి ఎలీషా ఎదుట నుండి బయలు వెళ్ళాను. బయట వెళ్ళాడంటే ఎలీషా దగ్గర. ఎలా వెళ్ళాడు? తెల్ల కుష్ఠరోగంతో వెళ్ళాడు. కాబట్టి దేని బట్టి? ఎలీషా ఆత్మ తన నుండి విడిచి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు కుష్ఠరోగం వచ్చాడు. దేవుని ఆత్మ నీ నుండి వెళ్ళిపోతే ఎవరు అటాక్ చేస్తారని చెప్పాను ఇందాక. ఎందుకు? వాడి మంచి కావాలిగా, వాడికి అధికారం కావాలిగా, మనుషులను పడాయాలిగా. అలా పడాయాలనే వాడు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు నువ్వు ఛాన్స్ ఇస్తావని చూస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఈ వారం వెళ్ళాము, వచ్చే వారం వద్దులే, ఇంకా ఆగిపోతాము, ఈ వారం కొంచెం నీరసంగా ఉంది, నీరసంగా ఉంటే దేవుని సన్నిధిలోకి వచ్చి నేను పోయాను మొట్టలు తోమంటున్నారా, లేదంటే పాలు తీసుకొని పని చేయమంటున్నారా, లేదంటే కష్టపడి పైకి ఎక్కించేయమంటున్నారా, లేదా ఏం చేయమంటున్నారు? ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద చైర్లోనో లేదంటే కింద చక్కగా కూర్చొని దేవుని మాటలు వినమంటున్నారు. దాంట్లో నీకు నీరసం ఏముంది? ఇంట్లో కూర్చొని చేసే పని ఇక్కడ చేయొచ్చు, దేవుని వాక్యం వినొచ్చు. కానీ ఆ సాకు చెప్పుకుంటూ దేవుని ఆత్మలో పడిపోతున్నావా? ఆత్మలో నువ్వు దూరం అయిపోయావు అని అంటే, ఆత్మలో నువ్వు పడిపోయావంటే నీ దగ్గరికి ఏమొస్తుంది? దురాత్మ వస్తుంది. దాని ద్వారా రోగం వస్తుంది, దాని ద్వారా బాధలు వస్తాయి, దాని ద్వారా ఇబ్బందులు వస్తాయి. తర్వాత మళ్ళా దేవుడు గుర్తొస్తాడు. ఎవరు గుర్తొస్తాడు? తర్వాత ఎవరు గుర్తొస్తాడు? మళ్ళా దేవుడు గుర్తొస్తాడు. ఎన్ని అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు అయ్యారండి మా ఇంటికి రండి, ఏంటో నుండి మా ఇంట్లో నిద్రపోతున్నప్పుడల్లా పేడకాలు వస్తున్నాయి, సైతాకాడే వచ్చేస్తున్నాడు, పావన్ కాళ్ళు వచ్చేస్తున్నాయి, మా ఇంట్లోకి అయ్యి వచ్చేస్తున్నాయి, ఇవి వచ్చేస్తున్నాయి. అయ్యగారు అనగానే 10-15 దురాత్మలు ఇలా ఆయనతో సంసారం చేయట్లేదు అనుకుంటా, దురాత్మల సంసారం ఉంటూ ఉంటారు. ఎట్లుంటారు తెలుసా? ఆయనతో సంసారం చేయరు, దురాత్మలతోనే సంసారం చేయరు. అవన్నీ వాళ్ళకి ఆలోచించుకుంటూ ఉంటాయి. వాళ్ళ ఆయన ఇంటికి వస్తే గొడవ, ఇంట్లో బయటకు వెళ్తే గొడవ, ఏం చేసినా గొడవ. మళ్ళీ అయ్యగారండి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నువ్వు సావాసం చేస్తే దురాత్మ తాగే ముందు ఆ దురాత్మని విడిచిపోవాలి. అసలు ముందు నిద్రనే దురాత్మ పోవాలి. దేవుని సన్నిధికి వచ్చి నిద్రకు వచ్చిన వాళ్ళు అందరికీ దురాత్మ ఉన్నారు. నీకు నిద్ర అవుతుందంటే దురాత్మ ఉన్నట్టే. నిద్రపోయే అందరికీ దురాత్మ వస్తుంది. ఎందుకు తెలుసా? దురాత్మ ఏం చేస్తుంది తెలుసా? వాక్యం ఎన్నికుండా చేస్తుంది. వాక్యం తెలియకపోతే నీకు సత్యం తెలియదు, సత్యం తెలియకపోతే నువ్వు స్వతంత్రుడిగా ఉంటావు, స్వతంత్రుడిగా లేకపోతే వాడి నిన్ను బానిసగా ఈజీగా చేసుకోవచ్చు. వాడి బానిసగా చేసుకున్నాడా నీకంతే, నీ బతుకు అంటారు ఈ లోపల బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. బస్ స్టాండ్ కంటే హీనం అయిపోతుంది. కానీ దేవుని ఆత్మ మనతో ఉన్నంత కాలము బలమైన వారిగా మారబడతాం. ఎక్కడికి వెళ్ళినా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఏం చేసినా అద్భుతాలు చూస్తాం. మనం ఏ పనిలో చేయి పెట్టినా మనల్ని బట్టి ఆ పని దీవించబడుతుంది, మనల్ని బట్టి మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, మనల్ని బట్టి మన ఆశ్చర్యమైన స్థితిని బట్టి మన చుట్టుపక్కల వారు వెలిగింపబడతారు, వారు దేవుని తెలుసుకుంటారు. ఎప్పుడు? నీవు మొదట దేవుని ఆత్మతో నడిస్తే, దేవుని ఆత్మలో జీవిస్తే,
దేవుని ఆత్మ నీలో ఉంటే. కాబట్టి గెహజీలో ఎంతవరకు అయితే ఎలీషా ఆత్మ తనతో ఉన్నదో తనకి కుష్ఠరోగం రాలే. ఎప్పుడైతే ఆత్మ వీడి పక్కకి వెళ్ళిపోయిందో, ఆత్మ దూరపరుచుకున్నాడో, ఎలీషా శపించాడు, నీకు ఆత్మ లేదు కనుక ఇక మీదట నీకు కుష్ఠరోగం వచ్చింది. ఈ గెహజీ చేసిన చిన్న తప్పుకు బిడ్డ, అది చిన్న తప్పే అని మనం అనుకుంటాం. ఆత్మను విడిస్తే అది చాలా భయంకరమైన తప్పు అయిపోతుంది. ఎందుకో చెప్పాను కదా, ఇప్పుడు వివరంగా చెప్పాను. దానిని బట్టి తను తన సంతానమును శపింపబడ్డారంట, శాపగ్రస్తులైపోయారు. ఈరోజు చాలా మంది జీవితాలు ఎందుకు కష్టాలు, ఎందుకు ఇంకా బిడ్డలు లేని కన్నా, ఎందుకు ఇంకా అప్పుల్లో బతుకుతున్నాం, ఎందుకు కుటుంబంలో మనశ్శాంతి లేదు, ఎందుకు కుటుంబంలో ఇంకా బాధలు, ఎందుకు భార్య భర్తల మధ్యలో ఇంకా గొడవలు, ఎందుకు నీ పిల్లలు నీకు లోబడట్లేదు, ఎందుకు నీ జీవితంలో ఇన్ని కష్టాలు నువ్వు అనుభవిస్తున్నావు, ఇంత శోభను అనుభవిస్తున్నావు తెలుసు. ఎందుకంటే నీలో దేవుని ఆత్మీయమైన స్థితి లేదు. నీకు ఎలాంటి వాడిగా ఉన్నావు తెలుసా? నువ్వు గెహజీ వంటి కుష్టి రోగము దురాత్మ చేత బంధింపబడిన వ్యక్తిగా ఉన్నావు. ఆ బంధకాలు మరలా తెగాలి అంటే నేను చాలా దేవుని ఆత్మలో ఎదగాలి, దేవుని ఆత్మను ధరించుకోవాలి. ఎందుకు ఈ సమస్యలు నీ జీవితంలో అంటే దేవుని ఆత్మ నీలో లేనందుకు. నువ్వే కాదు, నీ కుటుంబం కూడా శపింపబడుతుంది. అందుకే లోకంలో కాదు, బైబిల్లోనే ఉంది, తల్లిదండ్రుల యొక్క దోషములు పిల్లల మీద వస్తాయో బైబిల్లో చెప్తుంది. అందుకే నీ పిల్లలు బాగుండాలంటే నీవు సక్రమంగా జీవించాలి, దేవునికి ఇష్టడుగా జీవించాలి. ఆ విధంగా ఉంటే దేవుని దీవెనలో చూస్తాం. లేదు అంటే మనతో పాటు మన బిడ్డల జీవితాల్లో శాపాన్ని చూస్తాం. మనం వారి జీవితంలో ఆ శాపాన్ని చూసి మనం ఏం చేస్తుంటాం తెలుసా? ఏం చేస్తుంటాం? చేసేదేముంది? ఏడుస్తానే ఉంటాం కూర్చొని. బైబిల్ చెప్తుంది, నువ్వు ఏడవటం వలన మూడు పెంచలేము, మూడు తగ్గించలేము. అదేదో ఇప్పుడే దేవుని సన్నిధిలో దేవుని ఆ ఆత్మ కొరకు, దేవుని పరిశుద్ధత కొరకు, దేవుని నీతి కొరకు, దేవుని యొక్క విధానము దర్శనం కొరకు నీవు జీవించు. గెహజీ ఏ విధంగా మంచి ఆత్మీయుడిగా ఉన్నాడో, ఒక్క చిన్న సందర్భంలో ఏ విధంగా తన ఆత్మీయ కోల్పోవడం వల్ల తన అనారోగ్యం వచ్చిందో అలాగ నువ్వు కాకుండా నువ్వు ఎలా ఉండాలి? ఆత్మ పూర్ణులుగా జీవించినట్లయితే నువ్వు విజయవంతుడిగా ఉంటావు, విజయవంతురాలుగా ఉంటావు. ఆ విధంగా ఉంటావు. దేవుని దీవెనలు పొందుకున్నా అలవంచిన కోసం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. స్తోత్రములు దేవానికి పొందుతున్నాను. పరిశుద్ధుగా నీకు స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుగా నీకు పొందుతున్నాను. ఆశ్చర్యకరంగా ఆలోచనకర్త, నిశ్చయ దేవ సమాధానకర్త, పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ప్రభావం. గెహజీ మొదట ఎంతో నమ్మకమైన దాసుడు, మంచి ఆత్మీయమైన స్థితి కలిగిన దాసుడు, ఎలీషాకి చాలా నమ్మకమైన వాడిగా ఉన్నవాడు. కానీ ఎప్పుడైతే తన చిన్న అపరాధం వలన, ఒక అపరాధం వలన తన శాపగ్రస్తుడిగా తనను తన కుటుంబాన్ని మార్చబడింది. కాబట్టి ప్రభువా, మేము గెహజీ వలె ఆ విధంగా ఉండక, నీ ఆత్మను వీడక, నీ ఆత్మీయమైన స్థితిని మేము కోల్పోక ఆత్మను ఎదుగుటకు మీరు చూపించండి. ఆ శాపాన్ని తొలగించండి ప్రభువా. మీ సహాయం అనుగ్రహించిన ప్రార్థించేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థించేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థించేద్దాం. ప్రభువానికి స్తోత్రం, దేవానికి స్తోత్రములు, ప్రభువానికి వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. మాతో మాట్లాడావు, మీ అమూల్యమైన మాటలు మాకు బోధించావు. ఇదిగో గెహజీ వలె మీరు ఉండవద్దు, దేవుని ఆత్మకు దూరంగా ఉండవద్దు, నేను దగ్గరగా ఉండండి. మీ ఆత్మ మీతో ఎల్లవేళలో ఉండినట్లయితే మీ జీవితంలో శాపం అనేది రాదు, మీ జీవితంలో చెడుతనం అనేది రాదు, మీ జీవితంలో ఎటువంటి కీడు మాటలదు. ప్రభువా, మాతో మీ అమూల్యమైన మాటలు మాకు ఎందుకు చేస్తున్న మీకు స్తోత్రములు. దేవా నీకు వందనాలు ప్రభు. ఆశ్చర్యపడడానికి స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం. దేవా నీకు వందనాలు తండ్రి. ప్రభు నీ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో భద్రపరచండి.
అది నూరింతల ఫలము కలుగుబట్టి కృప చూపించమని ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన పడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవా, నీలోనే ఎదగాలి తండ్రి. ఇదిగో ఇప్పటికే నేను చాలా దూరం అయిపోయాను ప్రభువా. ప్రార్థనకు దూరమయ్యాను, ఆజ్ఞమైన స్థితిలో దూరమయ్యాను తండ్రి. ప్రభువా, నేను ఎదుగుటకు మీరు కృప చూపించండి. మీలో బలపరచబడుటకు మీరు కృప చూపించండి. మరలా నీ ఆత్మ పూర్ణులుగా నేను నివసించటకు మీరు కృప చూపించండి ప్రభు అంటూ ప్రార్థించేద్దాం. ప్రతి ఒక్కరికి ప్రార్థన కొరకు ప్రార్థించేద్దాం. దేవానికి స్తోత్రం. దేవానికి వందనాలు ప్రభు. ప్రార్థన చేసుకున్నాం.